నాలుగవ దినములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం. మహాజ్ఞానాన్ని గ్రహించుటకు మనోనేత్రాలను తెరవండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 1వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలలో ఆదికాండంలో మూడవ దినములో మూడవ ప్రకృతి దినమున అనగా కోట్ల సంవత్సరాల కాలంలో ఈ సువిశాలమైన విశాలాన్ని, ఆ మధ్యలో కేంద్రస్థానమైన భూమిని, ఆ భూమి మీద సముద్రాలను, ఇకపోతే కుమారుడు సునీలు మాట్లాడినట్టుగా 11వ వచనంలో దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మురిపించుగాక అని ఆజ్ఞ ఇయ్యగా ఆ ప్రకారమాయను. 12 భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, రిపీట్ మరలా, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములు మొలిపింపగా దేవుని మాట ప్రకారం అది మంచిదైనట్టు దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. కొన్ని కోట్ల సంవత్సరాల కాలంలో దేవుడు ఈ విశాలము మధ్య తన పిల్లలు ప్రకృతి ఒడిలో బ్రతకాలని, ఫలించాలని, తనను ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకోవాలని, విశాలము మధ్య కేంద్ర స్థానములో ఉన్న నేల మర్చిపోకూడదు. జియోసెంట్రిక్ థియరీ అని చెప్పాను మీకు. భూకేంద్ర సిద్ధాంతం, భూమి ఆకాశం, ప్రారంభం కూడా అదే మాట. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది ప్రారంభపు మాట. కేంద్ర స్థానంలో భూమి, చుట్టూ ఉన్న ఆకాశం, మధ్యనున్నవి మనకు అవసరమైనవి అన్నింటినీ దేవుడు కలిగించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. దేవుని పిల్లలారా, భూమికున్న ప్రత్యేకతది ఆయన దృష్టిలో. ఒక పెద్ద చక్రానికి మధ్యలో ఇరుసు ఉంటుంది. అది లేకపోతే ఆ పెద్ద చక్రం ఉండదు, లేదు. అలాగే విశ్వచక్రానికి, ప్రకృతి చక్రానికి రాత్రి చదువుకున్నట్టు మధ్యలో కేంద్రస్థానంలో నేల. ఆ నేల మీద ఉన్న మనిషి దేవుని కుమారుడు, దేవుని స్వరూపమైన ఆయన పిల్లల ఇంకా జననం జరగాలి. 3వ దినమునకు జరగలేదు, ఇక 4వ దినంకి వచ్చాం. ఈ 4వ దినంలో 14వ వచనం నుంచి మీరు చూస్తే ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కలుగుతున్నాయి చూడండి. కనుక దేవుని పిల్లలారా, ఎవరైనా మిమ్మల్ని అడ్డగించాలని 4వ దినమున సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు కలిగించినట్టుగా వ్రాయబడినప్పుడు, అస్తమయమును ఉదయమును కలుగగా అది 4వ దినమైనప్పుడు, మొదటి దినము, 2వ దినము, 3వ దినమున ఒక అర్థం ఏంటి అని అడ్డంగా మాట్లాడుతుంటారు వీళ్ళంతా. బైబిల్ను తప్పు పట్టాలని, బైబిల్ యొక్క గొప్పతనాన్ని నమ్మడానికి మనస్సు అంగీకరించక దానిని ఒక తప్పుడు పుస్తకంగా నిరూపించాలని, దీనికి వ్యతిరేకులైన వారెందరో ఇప్పటికీ కృషి చేస్తూనే ఉన్నారు. దీనిపై ఎన్నో తప్పుడు పుస్తకాలు రాస్తూనే ఉన్నారు. ఇప్పటికీనండి బైబిల్ మీద తప్పుడు పుస్తకాలు రాస్తున్నారు. యేసు మీద తప్పుడుగా మాట్లాడుతున్నారు, బైబిల్ మీద తప్పుడు పుస్తకాలు రాస్తున్నారు. కనుక ఎవరైనా మిమ్మల్ని అడిగించినప్పుడు అస్తమయమును ఉదయము కలిగే 6 దినాల సృష్టి కార్యక్రమం,
6 దినాలు విశ్వదినాలు అని చెప్పండి అంతే. కనుక 4వ దినమున దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై ఎక్కడుండాలంటున్నాడు? ఎక్కడుండాలి అవి? భూమి మీద వెలుగిచ్చుటకు అనే పదప్రయోగం జరిగింది చూడండి. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికడైన. ఇది 4వ దినం. 4వ విశ్వదినమున భూకాలమానాన్ని ప్రవేశపెట్టాడు, చేశాడు అని మొదట మీరు ఎవరికైనా చెప్పాలి. 4వ విశ్వదినమున భూమి మీద ఉన్న మనుషులకు కాలములను, దినములను, సంవత్సరములను సూచించాలని దేవుడు వాటిని చేసినట్టుగా మీరు చెప్పాలి. ఎందుకంటే మనిషికి ఇది అర్థం కాదు. కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఈ సందర్భంలో అని నేను అనుకుంటున్నాను. క్రీస్తు శకం 1648 రాసుకోండి, లేదంటే సింహగర్జన అయినా కొనుక్కోండి, అందులో ఉంటాయి డీటెయిల్స్ అన్నీ. క్రీస్తు శకం 1648లో సర్ ఐజక్ న్యూటన్ భూమి శూన్యంలో వేలాడుతున్నదని చెప్పాడు. అంతవరకు ప్రపంచానికి తెలియదండి. ఎంతవరకు తెలీదు? 1648 క్రీస్తు శకం 17వ శతాబ్దం వరకు భూమి శూన్యంలో వేలబడుతుంది అనే సంగతి తెలీదు. సర్ ఐజక్ న్యూటన్ చెప్పబట్టే తెలిసింది. ఆయనకి ఎప్పుడు తెలిసింది? అప్పుడే తెలిసింది ఆయనకి కూడా. అయితే బైబిల్లో ఇంత ఖచ్చితంగా మొదటి దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినం, 5వ దినం మనం చెప్పగలుగుతున్నామంటే భూమి గురించిన సంగతి కూడా బైబిల్లో రాయబడి ఉండాలి. అది సర్ ఐజక్ న్యూటనే చెప్పాలని ఎక్కడుంది? వెర్రిగా మాట్లాడుతున్న ఏ ఒక్కడినైనా, పిచ్చిగా మాట్లాడుతున్న, అడ్డంగా మాట్లాడుతున్న ఏ బుద్ధిహీనుడినైనా అందరి మధ్య నడి రోడ్డున నిలబెట్టాలి అంటే ఇదిగో ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. సర్ ఐజక్ న్యూటన్ అనేవాడు 1648వ సంవత్సరంలో భూమి శూన్యంలో వేలాడుతుందనే సంగతి ఈ అమాయక ప్రపంచానికి చెప్పాడు. కానీ క్రీస్తు పూర్వం 1800 నుంచి 1400 సంవత్సరాల కాలంలో యోబు గ్రంథం రాయబడింది. క్రీస్తు పూర్వం అదండి. క్రీస్తు పూర్వం 1800లో బైబిల్లో రాయబడింది. క్రీస్తు శకం 1648లో ఐజక్ న్యూటన్ చెప్పాడు. అంటే అతనికి ఇతనికి మధ్యకాలం ఎంత ఉంది? ఇంకా ఇదొక 1500 సంవత్సరాలు, అదొక 1400-1800 సంవత్సరాల మధ్యకాలం. అంటే సర్ ఐజక్ న్యూటన్ చెప్పక ముందు 3000 సంవత్సరాల క్రితమే. జాగ్రత్తగా వినాలి మీరు. సర్ ఐజక్ న్యూటన్ అనేవాడు చెప్పక ముందు 3000 సంవత్సరాలకు ముందు యోబు గ్రంథం, ఇప్పుడు తీయండి మీరంతా, 26వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోబు గ్రంథము 26వ అధ్యాయం రాసుకోండి. 26వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు శూన్య మండలము పైన ఉత్తర దిక్కుననున్న ఇంతకీ భూమి శూన్యంలో ఏ భాగంలో ఉందో చెప్తున్నాడు చూడండి. భూమి ఈ శూన్యంలో, ఈ పెద్ద విశాలంలో ఏ పక్కన ఉందంటే భూమి ఉత్తర దిక్కున ఉంది. ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమందు ఆయన పరిచయం శూన్యము పైని భూమిని వ్రేలాడ దీసెను. సర్ ఐజక్ న్యూటన్ ఎప్పుడు చెప్పాడండి? సర్ ఐజక్ న్యూటన్ ఎప్పుడు చెప్పాడు? 1648.
క్రీస్తు శకం. క్రీస్తుకు పూర్వం దేవుడు ఎప్పుడు చెప్పాడు ఈ భూమి ఎక్కడుందని, ఎలాగుందని? సుమారు 1400-1800 సంవత్సరాల క్రితం శూన్యంలో వేలాడుతుందని న్యూటన్ చెప్పినా, శూన్యంలో ఉత్తర భాగంలో వేలాడుతుందని దేవుడు చెప్పాడు. వాట్ ఏ వండర్ఫుల్ అండి బైబిల్. ఏమండి, శాస్త్రవేత్త అనేవాడు ప్రతి వాడి కోరలు తీయాలనేనండి ఇవన్నీ చదవలసి వచ్చింది. ప్రతివాడు ఒక నాస్తికుడు నోరు పారేసుకుంటున్నాడు, ఒక హేతువాది నోరు పారేసుకుంటున్నాడు, ఒక మూర్ఖుడు బుద్ధిహీనుడు నోరు పారేసుకుంటున్నాడు బైబిల్ మీద. నోటుకు వచ్చినట్టు వాగుతుంటారు వాళ్ళు బైబిల్ గురించి. అలా వాగే ప్రతి వాడికి ఇచ్చే సమాధానం ఇదే: నువ్వు నేర్చుకున్నది న్యూటన్స్ లా, నువ్వు తెలుసుకున్నది న్యూటన్ చెప్పింది, కానీ వాడి కంటే ముందు దేవుడు చెప్పింది. వాడు క్రైస్తవ కుటుంబాన్ని పుట్టినవాడు. నేను బైబిల్లో చూసి రాశానని వాడు చెప్పడం, ఎందుకంటే అది న్యూటన్స్ థియరీ ఎలాగవుతుంది అప్పుడు? అది న్యూటన్స్ థియరీ అవదో, లార్డ్స్ థియరీ అవుతుంది, క్రియేటర్స్ థియరీ అవుతుంది అది. కనుక వాడు దేవుణ్ణి పక్కకు తోసేసి వాడి పేరు ఆ సర్ ఐజక్ న్యూటన్ అంటుంది ఈ ప్రపంచం. ఏనాయనా ఆలోచించారా? మరొక వండర్ఫుల్ థింగ్ చెప్పమంటారా? చూడండి, 1543 నికోలస్ కోపర్నికస్, 1543లో నికోలస్ కోపర్నికస్ అంటున్నాడు, భూమి కదులుతుంది, అంతవరకు భూమి కదలదు అనేవారు. భూమి కదులుతుందని చెప్పినందుకు అప్పుడున్న చర్చి ఆర్సిఎం వాళ్ళు, క్రైస్తవులు ఏం చేశారో తెలుసండి? వాళ్ళు అప్పుడున్న బిషప్స్, పోప్ అన్న వాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు జైల్లో పెట్టేశారండి. బ్రూనోను అయితే చంపేశారండి, మంటల్లో తగలబెట్టేశారండి భూమి కదులుతుందంటే. అంటే బైబిల్ పట్టుకున్న వాడికి బైబిల్ తెలీదా? తప్పు చేసిందండి. ఆ రోజున్న క్రైస్తవ్యం తప్పు చేసింది, వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదు వాళ్ళకి. దేవుని పిల్లలారా, 1543లో నికోలస్ కోపర్నికస్ భూమి కదులుతుందన్నప్పుడు అదే యోబు గ్రంథంలో క్రీస్తు పూర్వం 1400-1800 సంవత్సరాలు 9:6 యోబు గ్రంథము 9:6 భూమిని, యోబు గ్రంథం 9:6 భూమిని దాని స్థానములో నుండి కదిలించువాడు. ఆయన ఇప్పుడు చెప్పాడు, ఈయన ఇప్పుడు చెప్పాడు. సుమారు మళ్ళీ 3000 సంవత్సరాలకు ముందు దేవుడు చెప్పాడు. 3000 సంవత్సరాలకు ముందు దేవుడు చెబితే 3000 సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తనని కాల ఎగరేసుకుంటున్నాడు నికోలస్ కోపర్నికస్. ఆలోచించండి, బైబిల్ ఎంత గొప్పది. ఏమంటే ఆయన అందరినీ తిడతాడంటారు, శాస్త్రవేత్తలే తిడతారండి, తప్పు చేసేవాడిని తిడతారండి, మందలిస్తానండి. తిట్టటువంటి బూతులు కాదండి, తిట్టటువంటి బూతులే తిట్టనండి. నేను ఇది ఇలాగే మందలిస్తాను, ఇంటి దగ్గర కాదు, వేల మంది ప్రజల మధ్య గడ్డి పెడతాను వాళ్ళకి. బైబిల్ పట్టుకున్న క్రైస్తవ సోదర, క్రైస్తవ సోదరి, ఈ చేతులు 4వ దినంకి వచ్చే ఖడ్గం ప్రపంచాన్ని శాసించేది, ప్రపంచానికి చెప్పేది, పరిపూర్ణులైన వారి మధ్య ప్రకటించవలసింది. ఎవరైనా చెప్పారండి? అమెరికన్స్ వచ్చి ఎప్పుడని చెప్పారండి ఇక్కడ? యూరోపియన్స్ ఎప్పుడని వచ్చి చెప్పారండి ఇక్కడ బైబిల్ ఇలాగా? చెప్పరండి. వాళ్ళకి తెలుసుంటే కదా చెప్పడానికి. వాళ్ళు తెలుసుంటే నాసా వాళ్ళకి ముందు బుద్ధి చెప్పేదేవారు. ఈ నాసా సంస్థ ఏంటి, నేను మొఖం దుకాణం కట్టేమందరు వాళ్ళు. నేను ఇప్పుడు ఇండియాలో ఉండి ఇస్రో తిట్టడం లేదు. ఇండియాలో ఉండి ఇస్రో తప్పు చేస్తుందని చెప్తున్నానా? ఇస్రో ముందుకెళ్ళి మైకెట్టి చెప్తాడు, వెండో పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు, నన్ను తీసుకెళ్ళి మూసేమని మమ్మల్ని తిడుతున్నాడని. ప్రజల మధ్య బుద్ధి చెప్పాలి. ప్రజల మధ్య ఎందుకు చెప్పాలి? ప్రపంచంలో అన్ని మహోన్నతమైన న్యాయస్థానాల కంటే ప్రజా న్యాయస్థానమే పెద్దది, సుప్రీంకోర్టు కంటే పెద్దది,
ఈరోజు ఈ కోర్టు, ప్రజా కోర్టు, ప్రజా న్యాయస్థానం అంటారు దీన్ని. ఒక 50 మంది లాయర్లు చూడడానికి వచ్చిన 100 మందే ఉంటారు సుప్రీంకోర్టులో. అంతకంటే ఎక్కువ మంది ఎవరు ఉండరు. ఉన్నా వచ్చినా సరిపోరు. అక్కడ నల్లగా వేసుకుని నన్ను మించినోడు లేడు అనుకుంటాడు ఆ మీదన కూర్చున్నాడు. వాడి బాబు వీడు వేల మంది ప్రజల మధ్య కూర్చొని తీర్పిస్తాడు. వేల మంది ప్రజల మధ్య. ఖుష్బూ పాడైపోతాడు. పెళ్లికి ముందు ఎలాగైనా తిరగొచ్చాట, తర్వాత పెళ్లి తీసుకోవచ్చట. ఎవరో ఖుష్బూ. ఈ మధ్య పెళ్ళైన సానియా మిర్జా, చాలామంది ఉన్నారు ఇలా మహనీయం వనితలు, పుణ్యస్త్రీలు, పతివ్రతలు. పెళ్లికి ముందు ఎలాగైనా చెడిపోవచ్చట. చక్కగా ఆలోచించిన తమిళనాడు గవర్నమెంట్ 22 క్రిమినల్ కేసులు ఖుష్బూ మీద పెట్టారు. 22 క్రిమినల్ కేసులు. సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు కాలు మీద కాలు కూర్చుంది ఖుష్బూ. ఏమని తీర్పిచ్చారు తెలుసా? ముగ్గురు మూర్ఖులు అంటే ఎవరనుకున్నారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. చెడు కనకు, చెడు వెనకు, చెడు మాట్లాడకన్నా ఆ కోతులకైనా బుద్ధి ఉంది. కానీ చెడు కనకు, చెడు వినకు, చెడు మాట్లాడకని ఆ 3 కోతులు, గాంధీ గారు చెప్పిన ఈ 3 కోతులకైనా బుద్ధి ఉంది. కానీ సుప్రీంకోర్టు న్యాయస్థానంలో కూర్చున్న ఆ 3 కోతులకి బుద్ధి లేదు. అలా అనాలంటే ఎన్ని గుండెలు కావాలి, ఎన్ని గెట్స్ ఉండాలి చెప్పండి. యేసుక్రీస్తు ఎలా బోధించాడో తెలుసా బోధ? మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరి వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. క్రైస్తవుడు బైబిల్ పట్టుకొని లేని చెప్తే చిత్త కొడతాడు ఎవడైనా. మరలా చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని లేనిది చెబితే కొడతారు. బైబిల్లో ఉన్నది ఆలోచించి చెప్తే నీ కాళ్ళకు దండం పెడతారు వచ్చే. కానీ మనం సరిగా నేర్చుకోక లేనిపోనవన్నీ వాగి తన్నులు తింటాం మనం. వద్దు. చూడండి యేసుప్రభు మాటలు వినండి. 7వ అధ్యాయం చివరి మాట. ఆయన వారి శాస్త్రాలు తెలిసిన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించాడు. పవర్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ లా, పవర్ ఆఫ్ గాడ్స్ లా. పెళ్లికి ముందు చెడిపోవచ్చా? ఇంతవరకు భారతదేశాన్ని గౌరవించాను నేను. ఇంతవరకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానాన్ని, సుప్రీంకోర్టుని గౌరవించాను. ఎప్పుడైతే ఈ తప్పుడు తీర్పు ఇచ్చిందో ఆ న్యాయస్థానం, ఆ స్థానం ఆ న్యాయస్థానం కాదది, అక్రమ స్థానం. దేవుని పిల్లలారా, తప్పు చేసేవాడిని అందరు ఎదుట కఠినంగా మందలించాలి. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? చెప్పాలి, చెప్పి తీరాలి. నీ యేసు అదే చేశాడు, నువ్వు కూడా చేయాలి. పెళ్లికి ముందు చెడిపోవచ్చట. తీర్పిచ్చిన న్యాయమూర్తులు వాళ్ళ కూతుర్లు చెడిపోమంటాడు, అలాగా తిరగమంటాడా? వాడి పిల్లలు తిరగొద్దంటాడు. మరి ఎవరిని చెడిపోమంటాడు? 22 క్రిమినల్ కేసులు ఎత్తేసారండి దాని మీద ఉన్నవన్నీ. తమిళనాడు ప్రజలు దానికి దేవాలయం కట్టి గుడిలో దేవతలా పూజించారు ఖుష్బూని. చీపులతో, చెప్పులతో చితక్కొట్టి గుడిని పగలగొట్టారు వాళ్ళు అక్కడ. అయినా దానికి సిగ్గు లేదు. సర్వోన్నత న్యాయస్థానానికి సిగ్గు లేదు. సంస్కృతి ఉన్న ఈ దేశంలో, మంచి నాగరికత కలిగిన మంచి దేశం అని ఇండియా దేశం గురించి గొప్పలు చెప్పుకుంటున్నా నేను. తలదించుకున్నాను ఈరోజు. ప్రభుత్వం నిద్రపోతుంది. ఆ పార్లమెంట్లో నిద్రపోయేవాళ్ళు వెళ్ళారు అక్కడికి. వెంటనే ముగ్గురిని డిస్మిస్ చేసి పడేయాలి సుప్రీంకోర్టు నుంచి, పదవి నుంచి. అనర్హులు వాళ్ళు. నేరస్తులను సమర్థించేది న్యాయస్థానం కాదు, దొంగల ముఠ. దేవుని పిల్లలారా, ఎప్పుడు చెప్పాడు నికోలస్ కోపర్నికస్? ఏమని చెప్పాడు? భూమి కదులుతుందనా? వాడికి ముందు 3000 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, భూమిని దాని స్థానములో నుండి కదిలించు వాడను నేను. కీర్తన గ్రంథం క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాలు 74:12 కీర్తన గ్రంథము.
74:12 కీర్తనల గ్రంథము. క్రీస్తు పూర్వం 1000, ఇప్పుడు 2010, 3000 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు ఈ వేళకి? కీర్తనాకారుడు కూడా దేవుడు రాయించిన ఖగోళ జ్ఞానం ఏంటో చూడండి. 4వ దినాన్ని, 4వ దినంలో ఏం జరిగిందో చెప్తున్నాడు అక్కడ. 74:17 భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలుగజేసితివి. వాట్ ఏ వండర్ఫుల్ అండి బైబిల్. కాలముల కోసం చేశాడు ఆయన. భూమి మీద కాలములు గూర్చి, దినములు, కాలములు, సంవత్సరములు తెలియజేయాలని అక్కడ ఒక మాటలో చెప్పేశాడు. ఆదికాండంలో 66 పుస్తకాలు తోడితే 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 తవ్వితే తవ్వితే కనబడతాయి నీకు అన్ని డైమండ్స్ వస్తుంటాయి బయటికి. అదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రపంచంలో ప్రప్రథమంగా ప్రవేశపెట్టిన ఆధునిక మానవ మేధస్సును తలదన్నే విజ్ఞానం. ఇంకో పాయింట్ చూపించుకుంటారా? మరో పాయింట్ చూడండి. ఇప్పుడు 1610 గెలీలియో, 1610 క్రీస్తు శకం గెలీలియో ఏమంటున్నాడు చూడండి. గెలీలియో ఏమన్నాడు అంటే, చంద్రునికి స్వయంగా ప్రకాశ శక్తి లేదని, చంద్రుడు ప్రకాశించాలంటే సూర్యకాంతి అవసరమని చెప్పాడు. చంద్రుడు ఒరిజినల్గా వాడు ప్రకాశించడు, గ్రహం అది, చౌడు నేల. కానీ అది అద్దంలా పనిచేస్తుంది. సూర్యుని నుండి వెలుగును తీసుకొని భూమి మీద ప్రకాశింపచేస్తుంది అని గెలీలియో ఎప్పుడు చెప్పాడు? గెలీలియో 1600 క్రీస్తు శకం 1610లో చెబితే దేవుడు ఎప్పుడు చెప్పాడో చూడండి. యెషయా గ్రంథం 13:10. యెషయా గ్రంథం క్రీస్తు పూర్వం 700-600 సంవత్సరాల్లో రాయబడినటువంటి ప్రవక్త, పెద్ద ప్రవక్తల్లో ఒకడైన యెషయా. చంద్రుడు ప్రకాశించడు. వాట్ వండర్ఫుల్ అండి. గెలీలియో 1610లో చెప్పాడండి. దేవుడు వాడికంటే ముందు చెప్పాడండి. ఏమండి, ఇంకా అన్నీ చెప్పేయగలనండి. ఇప్పుడు టైం ఏది మనకి? ఈ శాస్త్రవేత్తలందరూ నిలబడి గుంజులు తీయించగలను. వాళ్ళు చచ్చిపోయారు కదా. వాళ్ళు ఉంటే ఒక్కొక్కరిని ఈడ్చుకొద్దునండి. ఎందుకంటే వాడే తన్నాలు వెళ్ళినాయి. విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్న శాస్త్రవేత్తల విజ్ఞానం అని చెబుతున్న శాస్త్ర ప్రపంచానికి బుద్ధి చెప్పాలంటే వాడి చెప్పు తీసి వీళ్ళ కొట్టాలి. ఎందుకో తెలుసా? వాళ్ళ చెప్పులు తీసి శాస్త్రవేత్తను కొట్టాలి. ఇది నేను చెప్పింది కాదు బాబు, బైబిల్లో కాపీ కొట్టిందని చెప్పేది నాలుగు చేత. అంత గొప్పదండి బైబిలు. అందుకేనండి మా టీవీ ఎపిసోడ్స్లో మాట్లాడను, బైబిలును దొంగిలించిన మిలేనియం మహనీయులు ఉన్నాయండి, సీడీలు ఉన్నాయి బైబిల్లో. మా టీవీలో మాట్లాడిన ఎపిసోడ్స్ అన్నీ ఉన్నాయి షాప్లో. 4వ దినం ఏం జరిగిందటండి? ఆదికాండం 1వ అధ్యాయం 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలగాలని, అవి సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకే ఉండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నేలుటకు పెద్ద సూర్యుని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు, పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగు చీకటికి వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదైనట్టు దేవుడు చూసిన తరువాత అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. ఒక్కొక్క దినములో ఇన్ని జరగాలి అంటే, ఒక్కొక్క దినములో ఇన్ని కలగాలి అంటే, తాను ప్రేమించిన, తన కనబోతున్న, తన కన్న బిడ్డల కోసం దేవుడు ప్రకృతిలో ఎన్ని మలుపులండి బాబు! ఎంత ఏటి సృష్టి కార్యక్రమం! దేవుడు లేడా? ఎవడు రాలగన్నాడు?
ఇంక అంతకంటే మర్యాద మాట్లేదు. ఎవడరా దేవుడు లేడని అన్నవాడు ఎవడరా? నేల నీదిరా నీదిరా అని పడ్డం కాదురా, ఇదంతా దేవునిదని పాడాలరా చిన్న బిడ్డ. పాటలు కట్టడానికి బాగుగానే ఉన్నవి. శ్రీశ్రీ చాలా కట్టినాడు ఇలాంటివి. అవన్నీ మీకు సంబంధించినవి. దేవునికి సంబంధించినవి ఎప్పుడు శ్రీ ఎన్ని శ్రీలు తగిలించినా మీరు. మహాజ్ఞానం దగ్గర తల దించాలి ఎవరైనా. 4 మాటలు నేర్చి మైక ముందు నిలబడి కొట్టడం కాదు. డబ్బా, ప్రతిభ, విజ్ఞ ఉండాలి. కలిగించిన వాడే కలిగించిన వాటిని గూర్చిన వివరణ ఇవ్వగలడు. నువ్వేం తెలుసు? నీకేం తెలుసు? 6 అడుగులు ఎత్తు, 60 కేజీల బరువు, 2.5 వెడల్పు, 60 ఏళ్ల తర్వాత పెద్ద గొయ్యి. నువ్వేం చెప్తావు? చెబుతాను అంటే నేను నమ్మనే. ఎవడైనా ముందు పుట్టినవాడు చెప్పాలి నీ గురించి. తర్వాత పుట్టిన చీమ తలకాయ లాంటి వాడు నువ్వేం చెప్తావు ప్రకృతి గురించి? గెలీలియో చెప్పగలడా? కొపర్నికస్ చెప్పగలడా? ఐజాక్ న్యూటన్ చెప్పగలడా? ఐన్స్టీన్ చెప్పగలడా? ఎవడు చెప్పగలడు? ఎవడు చెప్పగలడు? ఎవడైనా ఉంటే ఈ మైదానంలో కమాన్ కమాన్, ఎవరైనా ఎవడు మాట్లాడు రాడు. వస్తే చస్తాడు. ఇక్కడ బాప్తీసం ఇచ్చేస్తాడు వాడికి ఇప్పుడు ఇక్కడ ఎదురుకుండా. 4 మా పాటలు చదివి 4 డిగ్రీలు ఒక ఆంధ్ర యూనివర్సిటీలోనో, లేకపోతే వెంకటేశ్వర యూనివర్సిటీలోనో, లేదా నాగార్జున యూనివర్సిటీలోనో, లేదా కాకతీయ యూనివర్సిటీలో తీసుకున్న సర్టిఫికెట్ మొక్క తెల్ల కాగితం. ఐ డోంట్ కేర్. గాలికి ఎగిరిపోతున్న కాగితం అది. నేను చెప్పేది మహాజ్ఞానం. అది దేవుని మాట. 4వ దినాన్ని చేశాడు. 1000 సంవత్సరాలు అయింది. చెప్పాను కదా, ఆంధ్ర యూనివర్సిటీలో జమ్మి కోనేట్రా ప్రొఫెసర్ కమాన్ అన్నా. యూనివర్సిటీ కమాన్ ఉంటే రా అన్నాను. నేను రానన్నాడు. 4 గోడల మధ్య 40 మందిని స్టూడెంట్లు కూర్చోబెట్టి చెత్త మాటలు మాట్లాడకూడదు మిస్టర్ ప్రొఫెసర్. కబడ్దార్. సింహగర్జనలో ఉంటుంది చూడండి టాపిక్. ప్రతి వాడి టాపిక్ రాశాను సింహగర్జనలో. అందుకే ప్రపంచ మేధావులారా దండాలని లేదు, కబడ్దార్ అన్నాను. ప్రపంచ మేధావులు ఇండియాలో ఎక్కడ ఉన్నారండి? ఇండియాలో ఎక్కడ ఉన్నారు? నో నో. దేవుని పిల్లలారా, ఇంత మహావిజ్ఞానపు గ్రంథాన్ని కలిగిన క్రైస్తవ సోదర సోదరీమణులారా, మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. మత గ్రంథం కాదిది. ఎవడో పిచ్చివాడు మాట్లాడిన గ్రంథం కాదిది. దేవుని మాటలు, క్రియేటర్స్ వర్డ్స్ ఇవన్నీ. కలిగించిన వాడే కలిగించిన దాని గురించిన వివరణ ఇవ్వగలడు. మనిషి ఎవడు చెప్పడానికి? మట్టి మెదడున్న ఈ మనిషి ఎవడు చెప్పటానికి? చూశాడు గనక వృక్షశాస్త్రం, మొక్కలను చూశాడు గనక వృక్షశాస్త్రం రాసేశాడు. జంతువులు చూశాడు గనక జంతు శాస్త్రం రాసేశాడు. ఆకాశాన్ని చూశాడు కనుక అంతరిక్ష శాస్త్రం రాశాడు. శరీరాన్ని చూశాడు కనుక శరీర శాస్త్రాన్ని రాశాడు. చూసిగాపి కొట్టింది నువ్వు మగాడువేనా? చూసి రాసినవి. నీకు ఓనుగా క్రియేటివిటీ లేదు నీకు. అవి నీవని చెప్పుకుంటున్నావు. పైగా ఫలానా శాస్త్రవేత్త ముందు చెప్పాడు, ఫలానా శాస్త్రవేత్త ముందు చెప్పాడు. ఎవడా చెప్పింది? చూసి కాపీ కొట్టిన ప్రతివాడు శాస్త్రవేత్త కాడు. ఎక్కడ నుండి చూసి కాపీ కొట్టాడో నిజం ఒప్పుకున్నవాడే న్యాయవంతుడు. ఆ పని దొంగ శాస్త్రవేత్తలు చేయలేదు. ప్రతి వాళ్ళు పేర్లు చెప్పుకున్నారే తప్ప ఇది బైబిల్లో మేము కాపీ చేసామని మాత్రం ఎవడూ చెప్పలేదు. అదండి వాళ్ళ మీద నాకున్న కోపం. వాళ్ళంతా దోపిడి దొంగలండి వాళ్ళు. క్లోనింగ్.
ఇప్పుడు ఒక ప్రత్యక్ష సాక్ష్యం మీకు చూపిస్తాను క్లోనింగ్ గురించి. క్లోనింగ్ అంటే ప్రతి సృష్టి చేస్తావా నువ్వు? సృష్టికి ప్రతి సృష్టి చేస్తావా నువ్వు? చేస్తే ఏమవుతుందో తెలుసా? అక్రమం చేసావనుకో, దేనినైనా అక్రమం చేసావనుకో పోతావు. విత్తనములిచ్చు ప్రతి చెట్టు నేల మొలిపించుగా కన దేవుడంటే విత్తనములు లేని వాటిని దించుతున్నారు మన మధ్య. ద్రాక్ష పళ్ళుల ఈ మధ్య విత్తనాలు ఉండటం లేదు. ఎందుకు అలా చేస్తున్నారో ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈరోజు విత్తనాల కోసమే మీరు వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి. రేపు ఆ విత్తనాల గురించి ప్రాణాలు మీరు ఇవ్వాలి. విత్తనాలన్నీ వాడి దగ్గర బిగించుకుంటాడు. ఇక్కడ విత్తనాలు లేనివి నీకు ఇస్తున్నాడు, విత్తనాలు రానివి నీకు ఇస్తున్నాడు. మోసగాళ్ళు వీళ్ళు, దగాకోరులు వీళ్ళు. నీకు పళ్ళ మధ్యన చిన్న రాళ్ళు లాంటి పిక్కలు పడటం లేదని నువ్వు సంబరపడుతున్నావు. భవిష్యత్తును కూలుస్తున్నాడు వాడు, భవిష్యత్తును కూల్చిపడేస్తున్నాడు వాడు. ఎవరు అడగగలుగుతున్నారు ఇది తప్పని? అలాంటి ఒక మోసగాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. క్లోనింగ్ సింహగర్జన పుస్తకం, ప్రపంచ మేధావులారా కబడ్దారని రాసిన పుస్తకం ఇదేనండి. చూడండి ఒకసారి మీరు. 2000 సంవత్సరాల్లో ఏమి రాశానో చూడాలి. ఇది ఈవేళ నేను మీకోసం ప్రింట్ చేసి తెచ్చిన పుస్తకం కాదు ఇది. ఎవడైనా శాస్త్రవేత్త మా ఊర్లో ఉన్నాడంటే చెప్పండి ఒకసారి. రేపే ఆఖరి రోజు, పెళ్లి రోజు. ప్రపంచ మేధావులారా కబడ్దార్. బొడ్డోడని వాడు సైంటిస్టా, పట్టున 40 ఏళ్ళు లేవాడు ఒక శాస్త్రవేత్త. 25 ఏళ్ళు పట్టింది మహాజ్ఞానాన్ని నేర్చుకోవటానికి. అయినా నేను నేర్చుకున్నది 10 పాళ్ళు మాత్రమే. ఇంకా 90 పాళ్ళకి నా వయసు సరిపోవటం లేదు. చూడండి ఏమి రాశానో 2000లో క్లోనింగ్ మీద. మానవ జ్ఞానం వికటిస్తున్న కొలది దేవుడు కలిగించిన సృష్టికి ప్రతి సృష్టికర్తగా మనిషి ఉండాలనుకుంటున్నాడు. క్రమాన్ని అక్రమం చేసే మానవ జ్ఞానానికి విరుగుడు పిచ్చితనమే. చూడండి ఏ రాశారు చూడండి. క్రమాన్ని అక్రమం చేసే మానవ జ్ఞానానికి విరుగుడు పిచ్చితనమేనని శాస్త్రవేత్తలు తెలుసుకొనడం మంచిది. అనవసరపు పరిశోధనలతో ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖజానా నుండి దోచుకుంటున్నారు ఈ పిచ్చి శాస్త్రవేత్తలు. అమెరికాడికి పంపించాడు, నాసావాడికి పంపించారండి ఈ కాపీలన్నీ ఇంగ్లీష్లో. అవి ఇంగ్లీష్ సిడీస్ కూడా ఉన్నాయి, తీసుకోండి. డావిన్సీ కూడా ఛాలెంజ్ చేసినవి, మీడియాని ఛాలెంజ్ చేసిన ఇంగ్లీష్ VCDs ఉన్నాయండి. క్రమాన్ని అక్రమం చేసే మానవ జ్ఞానానికి విరుగుడు పిచ్చితనమేనని శాస్త్రవేత్తలు తెలుసుకొనటం మంచిది. అనవసరపు పరిశోధనలతో ప్రజాధనాన్ని ప్రభుత్వపు ఖజానా నుండి దోచుకుంటున్నారు ఈ పిచ్చి శాస్త్రవేత్తలంతా. ప్రకృతి వైపరీత్యమే ఇది, ప్రకృతి వైపరీత్యమే. ఎవడండి? క్లోనింగ్ శాస్త్రవేత్తల గురించి రాశానండి ఇది. ఇదిగోండి న్యూస్ వచ్చింది, బాగా చూపించానండి స్క్రీన్ మీద. అయ్యగారు ముఖం క్లోజ్ చేయి, బాగా క్లియర్ చేయదాన్ని. కనబడుతున్నాడండి వీడు. ఇప్పుడు వీడి గురించి అక్కడ ఏం రాశారో చదువుతాను ఇప్పుడు నేను. ఓకే, ఇప్పుడు చదువుతున్నాను చూడండి. క్లోనింగ్ హీరో అయ్యాడు 0. ఎప్పుడు తెలిసింది 0 అయ్యాడని వీళ్ళందరికీ. పిడి సుందర్రావు వాడు పుట్టినప్పుడే చెప్పాడు ఒక పెద్ద 0 గడని. సింహగర్జనలో లోకం నమ్మిందా? క్రైస్తవుడా ఆయన? ఆంధ్రప్రదేశ్లో పుట్టాడా ఆయన? తెలుగుడికి అంత జ్ఞానం ఎక్కడ ఉందండి? చూడండి ఎంత చిన్న చూపు చూస్తున్నారు మనల్ని. ఇండియన్సా? అందులో మన ఇండియన్స్ అంటే మరీ నీరసం అండి అందరికీ. అమెరికాలో వాళ్ళ హోటల్లో కూడా మన వాళ్ళు రానివ్వరండి, తెలుసు కదా మీకు. అంటే అంటరాని వాళ్ళ కింద చూస్తారు. వాళ్ళు పొగరెక్కిపోయి ఉన్నారండి అమెరికన్స్. ఒళ్ళు బలిసి పొగరెక్కుంది అమెరికా. బిన్ లాడెనే వాళ్ళ కరెక్ట్ సాధనం. మళ్ళా పెట్టాడు బాంబడు. బైబిల్ అర్థం కాని మూర్ఖత్వపు దేశం అండి అమెరికా. ఏమండి? క్లోనింగ్ హీరో అయ్యాడు 0. నెంబర్ 1 దక్షిణ కొరియా శాస్త్రవేత్త హ్యాంగ్ వు సుక్కు 2 ఏళ్ళు జైలు. ఎందుకు బాబు జైలు వేశారు? క్లోనింగ్లో దెబ్బేశాడని, జనాన్ని మాయ చేశాడని.
ప్రభుత్వ ఖజానా నుంచి కొన్ని కోట్ల ప్రజాధనాన్ని కొట్టేశాడని. చూసారా, నేను ఎప్పుడు రాశాను వీడి జాతకం. దక్షిణ కొరియా శాస్త్రవేత్త హాంగ్ విసుకు 2 ఏళ్లు జైలు, నిధులు దారి మళ్లింపును నిర్ధారించిన న్యాయస్థానం సుక్కు పరిశోధనలో బోగస్ అని 2005లో వెల్లడి. సుక్కు పరిశోధనలో దక్షిణ కొరియా ఏమండి క్లోనింగ్ శాస్త్రవేత్త సుక్ అనేవాడు దొంగని, నెంబర్ 1 కేడీయుడు. కొరియా దేశంలో ఉన్న బహుమతులన్నీ ఇచ్చేసారటండి వీడికి. అంటే మన భారతదేశంలో భారతరత్న, పద్మభూషణ, పద్మశ్రీ, ఏమంటే ఇంకేటి ఉన్నాయండి, అర్జున, చెదారం, ఇలాంటి డిగ్రీలన్నిటికి ఇచ్చేసారటండి. దక్షిణ కొరియా దేశంలో ఉన్న అత్యున్నతమైన పురస్కారాలన్నీ వీడికి ఇచ్చేసారట. ఇందులో రాస్తున్నాడు ఇదంతా. చివరికి ఏం చేశారండి, జైలు ఎట్టేశారు. డిగ్రీలన్నీ లాగేసుకున్నారు. ఏమండి బతుకుంటే ఈ గెలీలియో కానీ, కొపర్నికస్ కానీ, ఐన్స్టీన్ కానీ, చార్లెస్ డార్విన్ కానీ, ఏమండి ఐజాక్ న్యూటన్ కానివ్వండి, జోసెఫ్ గే కానివ్వండి, జాన్ డాల్టన్ కానీ తొక్క తీసేద్దరండి ప్రపంచంలో పెట్టి వాళ్ళని. రేయ్, మీరు బైబిల్ని కాపీ చేసేసి దొంగలరా, అమాయక ప్రజల్లో మోసం చేసి మీ థీరీలని చెప్పారురా. ప్రజలందరి మధ్య వాళ్ళని ఉరిదీయించాలి. ఇలాంటి వాళ్ళని దేవుణ్ణి పక్కకు పెట్టి వాళ్ళ థీరీలని చెప్పుకున్న వీళ్ళు శాస్త్రవేత్తలా. ఏటనుకున్నారండి బైబిల్ అంటే? యేసు పిలుచుచున్నాడు అంటే ఎవడొస్తాడా? వస్తాడా? నువ్వెక్కడి నుంచి పో అని వాళ్ళు అంటారు. ఈ కాలం ఎలాడదండి, బుర్ర తిరుగుడు అండి ప్రపంచానికి. బైబులా, మత పుస్తకమా? అలాగే మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ ఇల్లండి అంటారు. మనం సువార్తకి వెళ్తే ఎవరికైనా మనం అమ్మ దేవుని జ్ఞానం చెప్తా అంటే మీ వాళ్ళల్లో అక్కడ ఉన్నారు చూడన్నాడు. మరి నువ్వెవరు? మా వాళ్ళేటి? అందరూ మనం అంతా ఒకటే కదా అంటే అర్థమవుద్ది వాళ్ళకి. పోనీ క్రైస్తవులే ఒక సంఘం కూడా మరో సంఘం దగ్గరికి వెళ్ళారనుకోండి, బాబు మా సంఘం మీ సంఘం తేడా బాబు, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది, మేము ఇలా కుమ్ములు అడుకొని చచ్చిపోతాం. మేము మాదిగ గోల, మాల గోల, కాపు గోల, కమ్మ గోల, బేపర గోల. సమాజాన్ని ఎవరండి బాగు చేస్తారు? ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆలోచించండి. ఏ పుస్తకాలలో రాశాడు? ఎవడు రాశాడు మహాజ్ఞానాన్ని చెప్పండి. చేతనైతే కదా ముందు పుట్టిన వాళ్ళు. ఎవరికైనా బుర్ర లేని వాళ్లే పుట్టారు మన ముందున్న వాళ్ళంతా. అందుకే దేశాన్ని ముక్కలు చేశారు, ప్రపంచాన్ని దేశాలుగా విడదీసేశారు, హద్దులు కట్టుకున్నారు, ఆకాశంలో హద్దులు గీశారు, సముద్రంలో హద్దులు గీశారు, కనబడితే కాల్చేస్తున్నారు. పవిత్రమైన దేవుని పిల్లల నామాన్ని, దేవుని పిల్లలని పేరు పెట్టుకున్న మనం ఈరోజు రాక్షసులుగా, దయ్యాలుగా ప్రపంచంలో మారిపోయామండి. మీకు ఒక విషయం చెప్తానండి. కుక్కలు పెంచుకుంటాం కదండి, కుక్కలకి ఆ బిర్యానీ రైస్ వడ్డించి అంటారు ఎవరైనా? తిన్నవన్నీ ఎంగిలంతో పక్కన పడేయండి, కుక్క ఉంది అక్కడ అంటాం. అది దానికి ఉన్న గౌరవం. ఎంగిలట కుక్కకే. నీకు పనికిరాంది మూలుగు లాగేస్తావు, గట్టిగా ఉబ్బుకు పట్టి మాంసం తినేస్తాం. మనకు పనికిరాంది పక్కన పెడతాం. పాపం దానికి ఏగానే కుస్తీ పట్టుకొని ఉంటుంది. అలాని ఏ రోజైనా నువ్వు చేసిన పనికి నేను చేసిన పనికి గేటు ముందు ఆత్మహత్య చేసుకుంటుందా? దుర్మార్గుడురా నా యజమాని, మంచివన్నీ ఆడు తినేశాడు, గొట్టంలో మూలుగు ఆడేలాగేశాడు, గొట్టం మీద ఉన్న చర్మం ఆడే తినేశాడు మాంసం. ఈ గొట్టం నేను ఏలుదుకోవడానికి పనిచేస్తుంది ఇక్కడ. ఆవుల్ని గేదెల్ని పెంచుకుంటే పంట పొలాల మీద తీసుకెళ్ళి గడ్డే తినమంటారు. గడ్డి, మజ్జి గడ్డి, గట్టు మీద గడ్డి నీది, పక్కనున్న పంట నాది. పంట కోసుకొస్తాడు, గడ్డంతా మళ్ళీ నీకే, దానిమ్మ గింజలు నాకు అంటాడు.
ధాన్యం గింజలు నావి. సునీల్ చెప్పాడు కదండి, కుమారుడు కూడా మంచి పాట. ఈ ధాన్యం తీసుకెళ్ళి మిల్లాడిస్తాడు. చుట్టూ తౌడు నీకు, ముత్యాల్లాంటి బియ్యం నాకు. కడుగుతావా? కడుగు వస్తుంది, కడుగు మళ్ళా దానికే. అన్నం నాది, గంజి మళ్ళా నీది. ఏ రోజైనా నీ ఎద్దు కానీ ఆవు కానీ ఆరోగ్యకరమైన పాలిచ్చే ఆవు అయినా ఛీ అని ఆత్మహత్య చేసుకుంటుందా? కాదండి. కానీ మనమే చేసుకుంటామండి. ఇది ఎక్కడ గౌరవం కానీ. చిత్రంగా లేదండి? మనం ఎందుకు చేసుకోవాలి? మహాజ్ఞానం అర్థం కాని వాడే చేసుకుంటాడు. పంట పండలేదని ఆత్మహత్య చేసుకుంటావు పొలంలోనూ. మీ ఆయన నీతో రాలేదని కట్నం అడుగుతున్నాడని ఆత్మహత్య చేసుకుంటావా? భూమి మీద 60 ఏళ్ల జీవితం గురించి ఆలోచించి దానిలో సుఖాలు లేవని దేవుని ప్రియకుమారుడుగా ఎంచుకున్న నీవు, దేవుని ప్రియకుమార్తెవని పిలువబడే నీవు, కోట్ల సంవత్సరాలు కష్టపడిన ప్రకృతి ఒడిలో పరుండబెట్టిన కన్న తండ్రి కలలను, కష్టాన్ని ఇష్టాన్ని మర్చిపోయిన నువ్వు చచ్చిపోతావా? ఏ పుస్తకాల్లో లేదా ఈ జ్ఞానం? చచ్చిపోకూడదు అనే ఈ మహాజ్ఞానం ఏ పుస్తకాలలోనైనా ఏ జ్ఞానైనా రాశాడా? ఏ మీడియా వాడైనా, న్యూస్ మీడియా వాడు కానీ, సినీ మీడియా వాడు కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటాడు. మాట్లాడితే నిలబడేది ఒక ఇండస్ట్రీ. వీధి నాటకాల్లో మొగానుగా రంగు పూసుకొని తత్తిన ఇక్కడ తయ్యని గెంతున్న వాళ్ళంతా ఈరోజు ఇండస్ట్రీ అంటున్నారు దీన్ని. ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏమి నేర్పిస్తున్నావు? ఏం నేర్పిస్తున్నావు సమాజానికి? కంత్రి, ఈడియట్, ఖతర్నాక్, స్టూపిడ్, ఖమ్మం పోరంబో, 420 ఇలాంటి పేర్లు విన్నప్పుడు మీరు ఏమైనా మాట్లాడుతున్నారండి? ఏటయ్య పాట. ఎవడా డైరెక్టర్ ఎవడని పట్టుకుని మూసేయాలి, ఎవడా ప్రొడ్యూసర్ అని మూసేయాలి వాడిని. ప్రభుత్వం అడుగుతుందండి? ప్రభుత్వం అడగదు. దీవించడానికి వెళ్తారు ప్రారంభోత్సవానికి. ఏడి యాక్టర్లు దీవించడానికి మంత్రివర్యులు ప్రవేశిస్తారండి అక్కడికి. 100 ఏళ్ళు శతదినోత్సవాలు చేసుకొని బాగా ప్రజలను కొల్లగొట్టి, ఏమండి అన్ని కేంద్రాల్లో సక్సెస్ఫుల్గా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీడికి దండం పెట్టేస్తారు. మంత్రివర్గంలో ఉన్నవాడు ఆలోచించరు, ఇండస్ట్రీలో ఉన్నవాడు ఆలోచించరు. అన్నీ బూతులే. మళ్ళా మసాలా మిడ్-నైట్ అట. ఏం పగలు చూపించరా? పగలే చూపించరా? పిల్లలు బడికి వెళ్ళిపోతారు. ముదిరిపోయిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కనుక ఏ మసాలా చూసినా పర్వాలేదు. ఎవరండి సమాజాన్ని బాగు చేస్తారు? ఏ పుస్తకాల్లో బాగు చెయ్యమని రాశారు? ఏ సభలలో బాగుపడాలని సొసైటీ గురించి మాట్లాడారు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రజెంట్ చేసింది చూడండి. ఈ పాటను ఎలాంటి పాటను ప్రజెంట్ చేసిందో చూడండి. ఈ సమాజాన్ని బాగు చేయడానికి, బెటర్ సొసైటీని సమాజంలో నిలబెట్టడానికి ద ఓన్లీ వన్ బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. అందుకన్నా విజయవాడలో మాట్లాడుతూ సవాల్ చేశాను. ఎనీ ప్రొడ్యూసర్ అండ్ ఎనీ డైరెక్టర్ కమ్ టు మై ఫీట్ అన్నాను. సమాజాన్ని బాగు చేసే కథలు నేను చెప్తాను, రండి రాసుకోండి, కాగితాలు పెనాలు తెచ్చుకొని. పాడు చేయకండి. కోట్ల రూపాయల కోసం సమాజాన్ని పాడు చేయకండి. అడుగు 14 లక్షల కార్లు పీకమోయ తాగి అర్ధరాత్రి గర్ల్ ఫ్రెండ్తో గుద్దేశాడు రవితేజ గారి తమ్ముడు. కొవ్వు బలిసిందండి ఒక్కొక్కడికి. కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు ప్రజలవి. వీళ్ళకెవరు బుద్ధి చెబుతున్నారు? ఆడ పెళ్లిళ్ళలో మంత్రులు కనబడతారు, ఆడ శుభకార్యాల్లో మా అసెంబ్లీ అంతా అక్కడే ఉంటుంది. ఏ ఒక్కడైనా నోరు తెరిచి తప్పు చేస్తున్నామని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? సమాజాన్ని బాగు చేయటానికి లైట్స్ ఆఫ్. దేవుని రెక్కల కష్టాన్ని, కోటాను-కోట్ల సంవత్సరాల ఆయన పనిని తెలుసుకోలేని మూర్ఖులైన మానవ ప్రపంచం, ఆయన కలలు గన్న నిన్ను కావాలని ఏరి కోరి ఈ సువిశాలమైన ప్రకృతిలో భూమి అనే ఈ గ్రహం మీద పుట్టిస్తే సర్వం నీకు బలి చేసి మండే సూర్యుడు,
ప్రకాశించే చంద్రుడు, మెరిసే కోటాను కోట్ల నక్షత్రాలు, అనుక్షణం తిరుగుతూ ఉన్న ప్రకృతి చక్రం, ఆ చక్రంలో తిరుగుతున్న గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ భూమిని కాపాడటానికైతే భూమి మీద ఉన్న సకల జీవరాశులు తన పిల్లలుగా పుట్టిన నీ ఆకలిని తీర్చటానికి బలవుతుంటే, ఎందుకు పుట్టారో తెలియని ఈ మానవ సమాజానికి దేవుని కష్టాన్ని చిన్ననాటి నుండే పుస్తకాలలో చెబితే ఈరోజు ఈ ప్రపంచం ఇలా ఉండేది కాదు. అందుకే చెప్పాను, ఇప్పుడున్న విశ్వవిద్యాలయాలు మూసేయమని చెప్తున్నారు. రండి నా దగ్గరకు, ఏ వయస్సులో ఏ పాఠాలు నేర్పించాలో నేను చెప్తాను. సమాజాన్ని బాగు చేయడానికి చేతులు కలపండని ప్రభుత్వానికి చెయ్యివ్వడానికి చెయ్యెత్తాను. మీకు కూడా చేతులెత్తుతున్నాను. నవ సమాజ నిర్మాణాన్ని సృష్టిద్దాం, సమసమాజ నిర్మాణాన్ని ప్రపంచంలో చూపిద్దాం. ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలంతా దైవాలను నిరూపిద్దాం. రేపే చివరి సభ, ముగింపు మాటలు. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను తండ్రి. 4వ దినము కూడా రేపటి దినమున మహాజ్ఞాన ముగింపు మాటలు చెప్పబోతున్నాను. నిష్ఫలముగా పోక ఫలము తీసుకొని రాగలుగుటకు జీవము గల వాక్యము జీవించుచున్న మీ పిల్లలలో మనోనేత్రాలను వెలిగించి మీ కొరకు భూమి మీద దైవాలుగా మీ పేరు నిలబెట్టే పిల్లలుగా బ్రతకాలని కోరుకుంటూ దీవించమని వేడుకుంటూ, పిల్లలు వెళుతుండగా క్షేమంగా వాళ్ళ గృహాలకు చేర్చమని నెమ్మదిని శాంతిని ప్రసాదించి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీ పిల్లలకిచ్చి నడిపించమని ప్రార్థిస్తూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముక్కు పచ్చలారని పిల్లల కొరకు ప్రార్థిస్తూ, వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులను చక్కపరచమని వేడుకుంటూ, యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, రేపు ముగింపు సభ 6:30 గంటలకే ప్రారంభమవుతుంది. తప్పనిసరి సమయాన్ని పాటించడం జరుగుతుంది కనుక రేపు 6:30 గంటలకే సభ ప్రారంభమవుతుంది. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకి శాలం స్కూల్ నందు ఈ గ్రౌండ్ వెనకాల ఉంది, మరి బైబిల్ తరగతులు నిర్వహించబడుతుంది. ఇంకా అనేకమైన టైటిల్స్తో కూడిన క్యాసెట్లు మరి బుక్ స్టాల్ నందు సంప్రదించవలసిందిగా కోరుతున్నాం.